వెళ్ళగొట్టబడినటువంటి మగ్దలేని మరియ. సంపూర్ణమైన సంఖ్య అని, సంపూర్ణమైన బలం అని దాని అర్థం అసలు ఏంటంటే, ఎంతో కావలసినంత పాపంలో చేయాలనుకున్నంత పాపంలో ఇచ్చల్లో, కోరికల్లో, తృష్ణల, కామంలో ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు విడిపించాడు. దేవుని స్తోత్రం. ఈ దినాలు చాలామందిలో కామం ఉంది, ఇచ్చలు ఉండయి, చెడ్డ అలవాట్లు ఉండే, దురలవాట్లు, త్రాగుబోతుతనం, గుట్కాలు తినటం, దేహాన్ని పాడు చేసుకునే, దేహం దేవుని ఆలయం, దీన్ని పాడు చేసుకుంటున్నారు. పాడు చేయటానికి ఈ ఇంటిలో దురాత్మ వెళ్ళగొట్టబడిద్ది ఒక్కోసారి. కానీ వాళ్ళు కనుక దేవుని వాక్యంలో లేకపోతే, రక్షణలో ఉండకపోతే, యేసుక్రీస్తుని హృదయంలోకి అంగీకరించకపోతే, అది దాని అర్థం. మళ్ళా దురాత్మలు, దైపాత్మలు, చీకటాత్మలు, భయంకరమైన ఆత్మలు 7 అంటే సంపూర్ణంగా ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయండి. ఒకళ్ళలో దురాత్మ శక్తులు, శానాన దెయ్యం పట్టినటువంటి వాళ్ళ నుండి యేసు